నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఏవి కొనలేని తినలేని స్థితిలో ఉన్నారు జనం. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు ఇరానీలు. రాజధాని టెహ్రాన్తో ప్రారంభమైన ఆందోళనలు ఇప్పుడు దేశమంతటా విస్తరించాయి. ఇటీవలి కాలంలో ఇరాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. రియాల్ విలువ ఘోరంగా పడిపోయింది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో జనంతో పాటు వ్యాపారులు కూడా వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వంపై తమ నిరసన తెలుపుతున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తొలుత ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలను అణచివేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు ఫలించలేదు. మరోవైపు నిరసనలు దేశ నలుమూలలకు విస్తరించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ వీధుల్లోకి వస్తున్నారు జనం. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మహమ్మద్ రెజా ఫర్జీన్ స్థానంలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి అబ్దుల్ నాజర్ హెమ్మతీని నియమించింది. కానీ జనం మాత్రం శాంతించడం లేదు. ఇరాన్ వ్యాప్తంగా 3 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. కరాజ్, హమేదాన్, ఖెష్మ్, మలాడ్, ఇస్ఫహాన్, కెర్మాన్ షా, షిరాజ్, యాజ్ద్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. 10 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నియంత్రణలకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను ప్రభుత్వం చర్చలకు పిలిచినా ప్రయోజనం లేకపోయింది. తమ దేశంలో జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ హస్తం ఉందంటున్నాయి ఇరాన్ ప్రభుత్వ వర్గాలు.